Good morning everybody. Today we are going to discuss about recombinant DNA technology. ఈరోజు మనము పునఃసంయోజన DNA సాంకేతికత గురించి తెలుసుకుందాం. దీనిలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎటువంటి దశలు దీనిలో ఉంటాయి అనే అంశాలను మనం ఈరోజు గమనిద్దాం. వాట్ ఈస్ రికాంబినెంట్ DNA? The combination of different DNA molecules is known as recombinant DNA. మనకు ఈ పునఃసంయోజన డిఎన్ఏ అంటే ఏంటి అంటే, మనము ఈ పునఃసంయోజన డిఎన్ఏలో వివిధ రకాల అంటే వేరువేరు రకాల డిఎన్ఏ మాలిక్యూల్స్ని మనము కలిపి తయారు చేయడము జరుగుతుందన్నమాట. దీనిలో మనము ప్రధానంగా తీసుకుంటే ఎటువంటి స్టెప్స్ అనేటివి, ఏ దశలు అనేటివి ఉన్నాయి అనేది మనం దీనిలో గమనిద్దాం. ఓకేమా. మనకు రికాంబినెంట్ డిఎన్ఏలో ప్రధానంగా ఉపయోగించేటువంటి ఎంజైమ్స్ అనేటివి కొన్ని రకాలు ఉంటాయి. ప్రధానంగా వాటిలో రెండు రకాలు. వాటిని ఒకటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, రెండవది లైగేజెస్. ఓకే, జనరలీ the important enzymes used in recombinant technology, DNA technology, are two types. They are restriction endonucleases and ligases. Restriction endonucleases and ligases. Okay, ma? What are restriction endonucleases? Endonucleases means it cleaves the DNA or RNA inside the molecule. Okay. What is restriction endonuclease? Restriction means the sequence of the DNA is a particular where the enzyme acts upon the DNA molecule. మనకు ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అంటే ఏంటి అంటే, మనకు ఎండోన్యూక్లియేజెస్ అనేటివి సాధారణంగా వచ్చేసి డిఎన్ఏ మాలిక్యూల్ని మధ్య భాగాల్లో కత్తిరించేటువంటి ఎంజైమ్స్ని మనము ఎండోన్యూక్లియేజెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అంటే ఏంటంటే, ఈ రెస్ట్రిక్షన్ అంటే న్యూక్లియస్ ఏదైతే ఎండోన్యూక్లియస్ కట్ చేస్తుందో డిఎన్ఏ మాలిక్యూల్ని, ఆ ప్రాంతం అనేది పర్టికులర్గా ఒక నిర్దిష్టమైనటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ని కలిగి ఉంటుంది. అంటే ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక నిర్దిష్టమైన డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాల వరుస క్రమాన్ని గుర్తించి ఆ గుర్తింపు ప్రాంతంలోనూ లేదా దానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోనూ ఈ డిఎన్ఏ మాలిక్యూల్ని కత్తిరిస్తే వాటిని మనము రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేమా. ద రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ క్లీవ్ ద DNA molecule by identifying the particular sequence of nitrogen bases, and they cleave the DNA molecule at that particular site or near to that particular site. Okay, the action of the DNA restriction endonucleases will be like that only. Hence they are known as restriction endonucleases. Okay ma. మనకు ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేటివి మనకు పర్టికులర్గా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోనే డిఎన్ఏ మాలిక్యూల్ని కత్తిరించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే మాలిక్యులర్ సిజర్స్, అణు కత్తెరలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రెండవ రకమైన ఎంజైమ్స్ వచ్చేసి దీంట్లో రికమరెంట్ డిఎన్ఏలో ఉపయోగించేటివి లైగేజెస్. ఈ లైగేజెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మాలిక్యులర్ సూచర్స్. సూచర్స్ అంటే కుట్టేటివి. అంటే ఇవేం చేస్తాయంటే, ఈ డిఎన్ఏ అణువుల్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేటివి కత్తిరిస్తే ఈ లైగేజెస్ అనేటువంటి ఎంజైమ్స్ అనేటివి డిఎన్ఏ మాలిక్యూల్స్ని, డిఎన్ఏ అణువులను రెండింటిని కలిపి కుట్టడం జరుగుతుంది. కాబట్టి వీటిని మాలిక్యులర్ సూచర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ టూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఓకే, different steps are involved in this recombinant DNA technology. First step is to identify or to extract the DNA of interest. మనకు కావలసినటువంటి వాంఛనీయమైన డిఎన్ఏను సంగ్రహించడం అనేది దీనిలో ఉన్నటువంటి మొదటి దశ అనమాట. దీనికి ఏం చేస్తాం మనం, ఆ ఫారిన్ డిఎన్ఏ లేదంటే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా వాంఛనీయ డిఎన్ఏగా దాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. దానికి ఏం చేస్తామంటే, మొదట మనము జీనోమిక్ డిఎన్ఏ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫారిన్ డిఎన్ఏ ఆర్ డిఎన్ఏ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద జీనోమిక్ డిఎన్ఏ. ఓకే, ఫ్రమ్ ద జీనోమిక్ డిఎన్ఏ. For this, what we have to do is we cleave the DNA molecules into small fragments.
మనము దానికోసం ఏం చేస్తామంటే ఆ జీనోమిక్ డిఎన్ఏలో నుంచి మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ఖండితాన్ని సంగ్రహించడానికి ఆ జీనోమిక్ డిఎన్ఏను డిఫరెంట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఎండోన్యూక్లియేజెస్ ఉపయోగించడం ద్వారా మనం దాన్ని కత్తిరించడం జరుగుతుంది. చిన్న చిన్న ముక్కలుగా మొదట కత్తిరిస్తాం. ఆఫ్టర్ cutting into the small DNA fragments, we do the gel electrophoresis to different small DNA fragments. మనం వాటిని వేరుపరచడానికి జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అనే మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ఉపయోగించడం ద్వారా మనకు వివిధ పరిమాణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ మాలిక్యూల్స్ని వేరుపరిచి మనకు కావలసినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం, వేరుపరచడం అనేది జరుగుతుంది అనమాట. బై యూజింగ్ ద జెల్ ఎలక్ట్రోఫోరసిస్ మెథడ్ we will extract our gene of interest. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి డిఎన్ఏను సంగ్రహించేటువంటి విధానం. మొదట రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్తో డైజెస్ట్ చేస్తాము. దాని తర్వాత ఏం చేస్తున్నాము, జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా మనకు కావాల్సినటువంటి డిఎన్ఏను సంగ్రహించడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ రీకంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ద నెక్స్ట్ స్టేజ్ ఈస్ ద selection and isolation of the plasmid. Selection and isolation of the plasmid. Generally, వెక్టార్ సెలెక్షన్ మనకు రెండవ దశ అనమాట. వెక్టార్గా జనరల్గా మనం ప్లాస్మిడ్లను ఉపయోగించడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్ ఇస్ యాక్చువల్లీ సెలెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ద వెక్టార్. జనరలీ వీ యూజ్ ద plasmid molecules or bacteriophages as the vectors. Okay, in the isolation of plasmids, what we do is first process alkaline lysis. We have to disrupt the bacterial cell where the plasmid is present. Okay, we have to lysis or disrupt the cell wall of the bacteria. For this we use alkaline lysis method. This lysis buffer consists of sodium dodecyl sulfate and sodium hydroxide. మనము మొదట ఈ వెక్టార్గా వాహకం అనేది ఉండాలి. ఈ వాహకంగా వచ్చేసి సాధారణంగా ప్లాస్మిడ్ మాలిక్యూల్స్ని కానీ ప్లాస్మిడ్స్ని కానీ లేదంటే బ్యాక్టీరియోఫేజెస్ని కానీ ఉపయోగించడం జరుగుతుంది. అది రెండవ దశ, అంటే వాహకాన్ని మనము ఎంపిక చేసుకొని దాన్ని సంగ్రహించడం. ఇక్కడ ఈ వాహకాన్ని లేదా ప్లాస్మిడ్ని మనం సంగ్రహించాలంటే మొదట ఇవి ఎక్కడుంటున్నాయి ప్లాస్మిడ్స్ అనేటివి, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్. The extra chromosomal circular DNA molecules which are present in the bacterial cells are known as plasmids. Plasmids అనేటివి మనకు బ్యాక్టీరియల్ సెల్లో ఉంటున్నాయి. వీటిని మనము బ్యాక్టీరియల్ సెల్ నుంచి గ్రహించాలంటే మొదట బ్యాక్టీరియల్ సెల్ని మనము విచ్ఛిన్నం చేయాలి. దీనికోసమే మనం ఆల్కలైన్ లైసిస్ అనేటువంటి ప్రాసెస్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో లైసిస్ బఫర్గా సోడియం డొడిసైల్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్నటువంటి సొల్యూషన్ని ఉపయోగించడం జరుగుతుంది. దాని ద్వారా బ్యాక్టీరియల్ సెల్ వాల్ని విచ్ఛిన్నం చేస్తాం. ఆ విధంగా విచ్ఛిన్నం చేసిన తర్వాత ఏం చేయాలి, మనము దాన్ని జీనోమిక్ డిఎన్ఏ నుంచి మనము దీన్ని సంగ్రహించాలి, ప్లాస్మిడ్ని తీసుకోవాలి. ప్లాస్మిడ్ని తీసుకోవడానికి పొటాషియం అసిటేట్ సొల్యూషన్ని మనము ఈ డిఎన్ఏని డీనేచర్ చేయడానికి ఉపయోగిస్తాం. పొటాషియం అసిటేట్, వీ న్యూట్రలైజ్ దిస్ సొల్యూషన్ బై యూజింగ్ పొటాషియం అసిటేట్. అంటే పొటాషియం అసిటేట్ ఉపయోగించడం ద్వారా తర్వాత తటస్థీకరణ చేస్తాం. ఆఫ్టర్ న్యూట్రలైజేషన్ వీ డూ ద సెంట్రిఫ్యూగేషన్ టు differentiate to divide the plasmid DNA and genomic DNA. మనము దాని తర్వాత ఏం చేస్తామంటే జీనోమిక్ డిఎన్ఏ నుంచి దీన్ని ప్లాస్మిడ్ డిఎన్ఏను వేర్పరచడానికి మనం పొటాషియం అసిటేట్ను ఉపయోగించడం జరిగింది తటస్థీకరణ ద్వారా. దాని తర్వాత సెంట్రిఫ్యూగేషన్ చేస్తాం. సెంట్రిఫ్యూగేషన్ చేయడం ద్వారా ఈ ప్లాస్మిడ్ మాలిక్యూల్స్ అనేటివి చిన్న చిన్న మాలిక్యూల్స్గా ఉండడం వల్ల ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ ద సూపర్నెటెంట్ will contain the plasmid molecules, plasmid DNA molecules. మనకు సెంట్రిఫ్యూగేషన్ చేసిన తర్వాత పైన తేలుతున్నటువంటి సూపర్నెటెంట్ ద్రవంలో మనకు ఈ ప్లాస్మిడ్ మాలిక్యూల్స్ అనేటివి మనకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగా ప్లాస్మిడ్ మాలిక్యూల్స్ని మనము సంగ్రహించడం జరుగుతుంది. దాని తర్వాత మనము ఎథనాల్ కానీ లేదంటే క్లోరోఫామ్ అండ్ ఫినాల్ కానీ ఉపయోగించి దాన్ని
క్లీనప్ చేయడం జరుగుతుంది, ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ప్లాస్మిడ్ని సంగ్రహించడం అనేది జరుగుతుంది. ఓకేమా, మనం ప్లాస్మిడ్ని బ్యాక్టీరియల్ సెల్ నుంచి సంగ్రహించడంలో ఏం చేస్తాం, మొదట ఆల్కలైన్ లైసిస్ చేస్తాము, తర్వాత దాన్ని తటస్థీకరణ చేస్తాము, నెక్స్ట్ సెంట్రిఫిగేషన్ గురి చేస్తాము, దాని తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాము, క్లీన్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తామన్నమాట. ఓకే, ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఐసోలేషన్ ఆఫ్ దిస్ ప్లాస్మిడ్ we follow some methods. Okay, first one is alkaline lysis, neutralization, and centrifugation, after that purification. Okay, ఈ ప్రాసెస్ను ఉపయోగించడం ద్వారా మనము ప్లాస్మిడ్ని సంగ్రహించడం అనేది జరుగుతుంది. ప్లాస్మిడ్ is nothing but vector. This vector is used to transfer the gene of interest into the host cell. మనకు ఈ వెక్టార్ అనేది ఎందుకు అవసరము అంటే, మనం తీసుకున్నటువంటి వాంఛనీయ డిఎన్ఏ అణువును అతిథేయ కణాల్లోనికి బదిలీ చేయడానికి ఈ వెక్టార్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్. అంటే రెండవ దశ అనేది మనకు కావలసినటువంటి వెక్టార్ని, వాహకాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తాం, థర్డ్ స్టేజెస్ మనం తీసుకునేటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని మరియు వెక్టార్ని, ఈ రెండింటినీ కూడా ఒకే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని, ఎండోన్యూక్లియస్ను ఉపయోగించి కత్తిరించడం చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇస్ we cleave the both DNA fragment and the vector by using the same restriction endonuclease. Okay, third stage is cutting off this DNA fragment and cloning vector by using the same restriction endonuclease. Why? Because this restriction endonuclease will create the complementary ends in cohesive ends in both the vector DNA and fragment DNA. There is a gene of interest. మనము తర్వాతి దశ ఏంటి అంటే, ఒకే రకమైన రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ను ఉపయోగించి మన తీసుకున్నటువంటి వాంఛనీయ డిఎన్ఏ అణువును, అదేవిధంగా వెక్టార్ లేదా ప్లాస్మిడ్ వాహకాన్ని రెండింటిని కూడా కత్తిరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు ఒకే రకమైన రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ను ఉపయోగించాలంటే, ఇది ఒకే విధమైన కోహెసివ్ ఎండ్స్ని, అక్కడ మనకు కాంప్లిమెంటరీ ఎండ్స్ని, సంపూరకమైనటువంటి కోశాలను డిఎన్ఏ మాలిక్యూల్లో ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల తర్వాత మనము లైగేజ్ ఎంజైమ్ ఉపయోగించి కలిపినప్పుడు అవి రెండు కూడా సులభంగా అతుక్కోవడానికి వీలుగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ స్టేజ్. వాట్ ఈస్ థర్డ్ స్టేజ్? కటింగ్ ఆఫ్ the DNA fragment and the vector by using the same restriction endonuclease is the third stage. Next, what will we do? Let us see. Next one is ligation. By using the ligase enzyme, we combine these two fragment DNA and vector. That is, we incorporate the foreign DNA into the vector by using ligase. ఓకేమా, నెక్స్ట్ దశ ఏంటంటే లైగేజ్, డిఎన్ఏ లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ను ఉపయోగించడం ద్వారా మనము వాంఛనీయ డిఎన్ఏ అణువును, ప్లాస్మిడ్ వెక్టార్ను రెండింటిని కూడా కలపడం అనేది తర్వాతి దశగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ విధంగా మనకు తయారైంది ఏది, రికంబనెంట్ డిఎన్ఏ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఈ రీకాంబనెంట్ డిఎన్ఏని తర్వాత మనము దశలో ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ దిస్ రీకాంబనెంట్ డిఎన్ఏ ఇంటు ద హోస్ట్ సెల్. ఈ రీకాంబనెంట్ డిఎన్ఏను మనము తర్వాత అతిథేయ కణాల్లోనికి ప్రవేశపెట్టడం చేస్తాం. అతిథేయ కణాలుగా సాధారణంగా మనం బ్యాక్టీరియల్ సెల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ సెల్స్లోనికి ప్రవేశపెట్టడం అనేది తర్వాతి దశ. ఈ బ్యాక్టీరియల్ సెల్స్లోనికి ప్రవేశపెట్టడానికి డిఫరెంట్ మెథడ్స్ అనేటివి ఉపయోగించడం జరుగుతుంది. దే ఆర్ నోన్ యాజ్ జీన్ డెలివరీ మెథడ్స్. ఓకే, వీ అడాప్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ జీన్ డెలివరీ. ఓకే, జనరలీ మనకు సాధారణంగా వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ అనేది ఒకటి అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్లో వీ యూజ్ ద మీడియా హ్యావింగ్ ద CaCl2. ఈ CaCl2ను కలిగి ఉన్నటువంటి మీడియంను ఉపయోగించినట్లయితే ఈ బ్యాక్టీరియల్ సెల్స్ సాధారణంగా అక్కడ ఉన్నటువంటి రీకంబనెంట్ డిఎన్ఏను గ్రహించడం అనేది జరుగుతుంది. దీన్ని మనము డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్గా చెప్పుకుంటాం. అవి కాకుండా డిఫరెంట్ మెథడ్స్, మైక్రో ఇంజెక్షన్ మెథడ్, లేదంటే ఎలక్ట్రోపోరేషన్ మెథడ్, లైసోజోమ్ మీడియేటెడ్ మెథడ్, ఓకే, అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్ మీడియేటెడ్ మెథడ్, డిఫరెంట్ మెథడ్స్ విల్ బి యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ద రికంబనెంట్ డిఎన్ఏ ఇంటు ద హోస్ట్ సెల్. అత్తయ్య కణాల్లోనికి ప్రవేశపెట్టడానికి
మనము వివిధ రకాల జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రధానంగా లైసోసోమ్ మీడియేటెడ్ మెథడ్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ బై యూజింగ్ CACL2, మళ్ళా వచ్చేసి లైసోసోమ్ మీడియేటెడ్ మెథడ్, మైక్రో ఇంజెక్షన్ మెథడ్, జీన్ గన్ మెథడ్, ఈ విధంగా వివిధ రకాల పద్ధతులు అనేటివి ఉపయోగిస్తాం. వాటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. హియర్ వాట్ వీ డూ ఈజ్ వీ ట్రాన్స్ఫర్ ద రికంబినెంట్ DNA ఇంటూ ద హోస్ట్ సెల్. ఓకే, ఇక్కడ మనం చేసేటువంటి ఇది నెక్స్ట్ దశలో మనం చేస్తున్నది ఏంటి, అతిథేయ కణాల్లోనికి రికంబినెంట్ DNAను ప్రవేశపెట్టడం అనేది చేస్తున్నాం. ఓకే, ఆ విధంగా ప్రవేశపెట్టబడిన తర్వాత ఆ కణాలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తాం, కల్చర్ చేస్తాం. నెక్స్ట్ వై కల్చర్ ద బ్యాక్టీరియల్ సెల్స్ టు ప్రొడ్యూస్ మోర్ ఇన్ నంబర్. ఆ విధంగా ఉత్పత్తి చేయబడిన తర్వాత వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సెల్స్ విచ్ హ్యాస్ ద రికంబినెంట్ DNA. ఆ తర్వాత దశలో మనం ఏం చేస్తామంటే ఏ కణాలైతే రికాంబినెంట్ DNAను పునఃసంయోజన DNAను కలిగి ఉన్నాయో వాటిని మనము ఎంపిక చేసుకోవడం చేస్తాం. ఈ విధంగా ఎంపిక చేసుకోవడానికి సెలెక్టబుల్ మార్కర్స్ లేదా జీన్ మార్కర్స్ అనేటివి, వాహకంలో ఉండేటువంటి జీన్ మార్కర్స్ అనేటివి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సెల్స్ హ్యావింగ్ ద రికాంబినెంట్ DNA. అంటే మనకు అన్ని కణాల్లోనూ అద్దె కణాల్లోనూ రికాంబినెంట్ DNA ఉండాలని లేదు. కొన్ని కణాల్లో అసలు ప్లాస్మిడ్ ప్రవేశించకపోయి ఉండవచ్చు. ఓకే, ఫస్ట్ టైప్ సెల్స్ ఏంటి, మనకు వితౌట్ హ్యావింగ్ ఎనీ వెక్టార్. సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ వచ్చేసి మనకు రెండవ రకం ఏంటంటే దే హ్యావ్ ద వెక్టార్ బట్ దెర్ ఈజ్ నో రికాంబినెంట్ DNA. మనకు వెక్టార్ అనేది దాంట్లో ప్రవేశపెట్టబడి ఉంటుంది, అయితే అది రికాంబినెంట్ DNAను కలిగి ఉండదన్నమాట. మూడవ రకం కణాలు ఏంటి, రికాంబినెంట్ DNAను కలిగి ఉన్నటువంటి కణాలు, ద సెల్స్ హ్యావింగ్ ద రికాంబినెంట్ DNA. ఈ విధంగా మూడు రకాల అతిథేయ కణాలు మనకు దాంట్లో కల్చర్లో కనిపించడం జరుగుతుంది. వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సెల్స్ హ్యావింగ్ ద రికాంబినెంట్ DNA. ఓకే, ఈ విధంగా రికాంబినెంట్ DNA కలిగినటువంటి కణాలను మనము సెలెక్ట్ చేయడానికి జీన్ మార్కర్స్ని ఉపయోగించడం అక్కడ జరుగుతుంది. ఈ జీన్ మార్కర్స్ అనేది సాధారణంగా వాహకంలోనే ఒక కాంపోనెంట్గా మనకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సాధారణంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ కానీ లేదా కాలనీ ప్రొడక్షన్ కానీ, ఈ విధంగా కాలనీ అంటే కలర్డ్ కాలనీ ప్రొడక్షన్, ఇటువంటి మెథడ్స్ని మనము ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, who have selected the cells having the recombinant DNA. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మాత్రం మరలా కల్చర్ చేయడం జరుగుతుంది, వాటిని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. we have to produce many number of cells having the recombinant DNA. okay, that is the next cells. ఈ విధంగా కల్చర్ చేసి we will purify the DNA ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఆ కల్చర్లో నుంచి మనకు కావాల్సినటువంటి DNA మాలిక్యూల్స్ని అధికంగా ఉత్పత్తి చేసిన రికాంబినెంట్ DNAను మళ్ళీ మనము సంగ్రహించడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రికాంబినెంట్ DNA టెక్నాలజీ. ఓకే, ఓవర్వ్యూగా మనం తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రికాంబినెంట్ DNA టెక్నాలజీ అనేది మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ఇస్ ద జనరేషన్ ఆఫ్ రిక్వైర్డ్ DNA ఫ్రాగ్మెంట్. we have already discussed. ఏం చేస్తాం దీనిలో మనము, what we do, we have to extract the DNA fragment of interest by using restriction endonucleases digestion and gel electrophoresis method. okay, మనము వాంఛనీయ DNA ఖండితాన్ని సంగ్రహించడం అనేది మొదటి దశ. దీనిలో ఏం చేస్తున్నాం, మనము ఆ వాంఛనీయ DNAని సంగ్రహించడానికి జీనోమిక్ DNAను, అంటే ఏ కణంలో అయితే ఉందో ఆ వాంఛనీయ DNA, దాని యొక్క జీనోమిక్ DNAని ఏం చేస్తాం, మొదట మనము రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఉపయోగించడం ద్వారా ఖండితాలుగా చేసి ఆ ఖండితాల నుంచి మనకు కావాల్సిన DNAను జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ మెథడ్ ద్వారా మనము సంగ్రహించడం అనేది జరుగుతుంది. అది మొదటి దశ. సెకండ్ స్టేజ్ ఈజ్ సెలెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ద సూటబుల్ వెక్టార్. మనకు సరి అయిన మరి కావాల్సినటువంటి వెక్టార్ని ఎంపిక చేసుకునే దాన్ని వేరుపరచడం అనేది జరుగుతుంది. ఈ వెక్టార్గా సాధారణంగా ప్లాస్మిడ్స్ కానీ బ్యాక్టీరియోఫేజెస్ని కానీ ఉపయోగించడం జరుగుతుంది. ప్లాస్మిడ్ వెక్టార్ని ఏ విధంగా మనము వేరుపరుస్తాం అనేది ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు కంబైన్ దీస్ టూ బై యూజింగ్ సింగిల్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. మనము ఈ రెండింటిని అంటే DNA ఖండితాన్ని, వాంఛనీయ DNA ఖండితాన్ని మరియు వాహకాన్ని, ఈ రెండింటినీ కూడా ఒకే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ను ఉపయోగించి మనము కత్తిరించడం అనేది
నెక్స్ట్ దశగా ఉంటుందన్నమాట. తర్వాత స్టేజ్ ఏంటి? రికాంబనెంట్ డిఎన్ఏ తయారీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ రికాంబనెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ బై జాయినింగ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అండ్ వెక్టార్ బై యూజింగ్ ద లైగేజ్ ఎంజైమ్. లైగేజ్ ఎంజైమ్ను ఉపయోగించడం ద్వారా ఆ రెంటిని కలిపి మనము రికాంబనెంట్ పునః సంయోజన డిఎన్ఏను తయారు చేయడం అనేది తర్వాతి దశ. దాని తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ రికంబనెంట్ డిఎన్ఏ వెక్టార్ ఇంటూ ద హోస్ట్ సెల్. మనము తయారు చేసినటువంటి రికంబనెంట్ డిఎన్ఏను అతిథేయ కణాల్లోనికి ప్రవేశపెట్టడం. దీనికి అతిథేయ కణాల్లో ప్రవేశపెట్టడానికి we adopted different types of gene delivery methods such as electroporation, lysosome mediated method, transformation method, gene gun method and so on. మనకు వివిధ రకాల పద్ధతులు అనేటివి దీనికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత చివరి దశ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అలాంగ్ విత్ ద హోస్ట్ సెల్. మనకు అతిథేయ కణాలతో పాటుగా మనము ప్రవేశపెట్టబడినటువంటి రికాంబనెంట్ డిఎన్ఏను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసుకోవడం అనేది చివరి దశగా మనకు కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ దశలన్నింటినీ కూడా సూచించేటువంటి డయాగ్రామ్ని ఇక్కడ మళ్ళీ మనము ఒకసారి చూపించడం జరుగుతుంది. దిస్ ఇమేజ్ రిప్రజెంట్స్ ద total steps involved in the recombinant DNA technology. Okay. This recombinant DNA technology is also nothing but it is known as a gene cloning method also. We produce the DNA fragment in multiple number. Okay, ma? Thank you. Thank you for listening my lecture.